బీఆర్ఎస్ అడ్డగోలు అప్పుల వల్ల ప్రజాప్రభుత్వంపై భారం పడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సచివాలయంలో భట్టితో ప్రైవేట్, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల యూనియన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి చర్చించారు. నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ యూనియన్ ప్రతినిధులు 2 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నాన్ ప్రొఫెషనల్ కాలేజీలకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను మొదలు పెడతామని డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చారు. నాన్ ప్రొఫెషనల్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లించడానికి వీలైనంత తొందరగా కృషి చేస్తామని తెలిపారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలకులు చేసిన అప్పులకు 10 నెలల కాలంలో అప్పులు, వడ్డీలు కలిపి 66,000 కోట్ల బ్యాంకులకు కట్టామని చెప్పారు. అయినా కూడా 2 లక్షల రుణం ఉన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్ల రైతు రుణమాఫీ డబ్బులు చెల్లించిందని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్రలో కానీ, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ 10 నెలల కాలంలో 27,000 కోట్ల రూపాయల రుణాలు చెల్లించిన ప్రభుత్వం ఇప్పటివరకు లేదని తెలిపారు భట్టి.